హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనుకున్నా లేదా పండగలకి దేవుడికి నైవేద్యంగా చేయాలనుకున్నా ఈ సేమియా కేసరి బెస్ట్. నేను చెప్పే కొలతల్లో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పక్కాగా కుదురుతుంది. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాతకి అందులోకి జీడిపప్పు వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలోకి మరో 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కప్పు కొలతల్లో చెప్తున్నాను. 1 కప్పు సేమియా వరకు వేసుకోవాలి. మంటను సిమ్ లో ఉంచుకొని సేమియాని దోరగా వేయించుకోవాలి. గరిటెతో కలుపుతూ చిన్నగా సన్నని మంట మీద వేయించుకోవాలి. సేమియాను గరిటెతో కలపడం ఆపితే అడుగున మాడిపోతా ఉంటాయండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. సేమియా ఎంత బాగా వేగితే సేమియా కేసరి అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేగిపోయినాయి కదా, సేమియా మొత్తం ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇక్కడ మనం సేమియా ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలి. ముందుగా 1 కప్పు నీళ్లు మరియు 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. మొత్తం పావు తక్కువ 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరిగిపోయిన తర్వాతకి మనం ముందుగా వేయించిన సేమియాని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో ఉంచి సేమియాని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ సేమియాని మనం చేత్తో పట్టుకుంటే విరిగిపోయేలా ఉడికించుకోవాలి. మనం తీసుకున్న నీళ్ళ క్వాంటిటీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. అదే మీరు బెల్లం తీసుకుంటే 1 కప్పు సేమియాకి 1 కప్పు వరకు అయితే బెల్లం పడుతుంది. మనం వేసిన పంచదార పాకం లాగా అయ్యి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి 1 చెంచా వరకు యాలకుల పొడి వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.